సుమన్ టీవీలో నిన్న ఒకటి చూసాను నేను ఓ వీడియో. ఏం వీడియో అంటే పుష్ప 2 కొయ్యి సినిమా చూడండి కొయ్యి నా 2 పిల్లలు నా భార్య చనిపోయింది, నేను ఒక్కడిని అయినా నా పరిస్థితి ఏంటి అన్నాడు. నేను స్పష్టంగా చెప్తున్నా, సిగ్గు శరము లజ్జ మానము ఉన్న కొడుకు ఎవడన్నా ఏం అవసరం పోవాల్సింది? అరే ఇంకా మాట్లాడాలంటే ఇంకా నేను ఏమంటున్నా అంటే, ఈ ఫ్యాన్స్ నా కొడుకులు ఉంటారా, ఈ పనికి మళ్ళీ నా కొడుకులు ఒకటి చెప్తున్నా, అరే మీరు మగ కొడుకులు అయితే, మీరు పనికి మళ్ళీ నా కొడుకులు అయితే ఫస్ట్ చెప్తున్నాను, ఉండాలిరా, మానవత్వం ఉండాలి, ఏడు ఉండాలి, ఓ లెక్క పొంటి ఉండాలి, ఓ పద్ధతి పొంటి, ఓ పాడు ఉండాలి. నేను ఏం చెప్తున్నా ఈ ఆవేశంగా అంటే, వాని బాధ ఎవరికైనా తలిగితే అర్థమవుతుంది. నేను కూడా ఆయన కూడా ఒకటి చెప్తున్నా, ఏం బీకని పోయినావు, ఏం అవసరం ఉన్నది, నువ్వు పొడి చేసేది ఏమున్నది? నువ్వు మన ఉద్దానికి పోయినావా, తెలంగాణ ఉద్యానికి పోయినావా, తెలంగాణ రాష్ట్రం తీసుకురానికి పోయినావా, లేకపోతే ఏదైనా పాకిస్తాన్ మీద యుద్ధం చేయనిపోయినావా, చైనా మీద యుద్ధం చేయనిపోయినావా, ఏదో పనికి మళ్ళీ అవలగాళ్ళ సినిమాలు ఉండిపోయినావు. పోయి ఏం చేసావు? ఇద్దరిని పిల్లల్ని చంపుకుంటే ఏం లాభం అని చెప్తున్నాను. ఓకే, అభిమానం ఎంత ఉండాలి, ఓ లెక్క, ఓ పద్ధతి. ఇదంతా అభిమానం ఏడు చూపించాలి? తల్లిదండ్రుల మీద చూపిండ్రా. తల్లి ఉన్నదా, తండ్రి ఉన్నదా? తల్లికి మా ఆపద వచ్చిందా, పో. తల్లికి మా ఆపద వచ్చిందా, నువ్వు ఇట్లా యాక్సిడెంట్ అయినావో, బండి మీద పోతుంటుంది, యాక్సిడెంట్ అయితే కింద పడతావు, తల్లి హాస్పిటల్ ఉన్నది, పో, మళ్ళీ లేవు, పో, దెబ్బలు తాగినాయి, మళ్ళీ లేవు, పో. అది రా మోతనము. ఇంక పనికి మళ్ళీ నా కొడుకుల గురించి ఇప్పుడు ఇద్దరు చచ్చిపోయారు. ఎవడున్నాడు? వాడు మంచిగా ప్రశాంతంగా వాడు గదిలో వంతాడు. వాడు అల్లు అర్జున్ కానీ, చిరంజీవి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఈ పనికి మళ్ళీ నా కొడుకులకు హీరోలో కూడా ఏ హీరో కానీ నేనైతే ఏ కొడుకును కూడా నమ్మను. ఫస్ట్ నేను నమ్మేది తల్లిదండ్రులను, సెకండ్ నమ్మేది ఫ్యామిలీని. ఏ కొడుకున్నా నమ్మను. మూడో ఇంకోటి ఫస్ట్ అంటే దేవుణ్ణి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుణ్ణి, సెకండ్ తల్లిదండ్రులు, థర్డ్ ఎవరిని? ఫ్యామిలీని. పెళ్ళాం కానీ పిల్లలు కానీ, ఇంకే పెళ్ళాం పిల్లలు మనం. ఓకే, ఏ దళిద్రం నా దొంగ నా కొడుకుని నేను నమ్మను. అవసరం కూడా లేదు, అవసరం రాదు. ఎందుకు చెప్తున్నా ఇంత ఆవేశంగా ఎందుకు చెప్తున్నా అంటే, ఒక బాధ వాళ్ళు అనుభవించిన తెలుసు. ఇప్పుడు వాళ్ళిద్దరు పిల్లలు చచ్చిపోయారు, వాడి పిల్లలు చచ్చిపోయింది, ఏం కావాలి మన గతి? వీడు పోతాడు, ఓ రోజు విజిట్ చేస్తాడు, ఉన్నా అంటాడు. వాడు ఉన్నప్పుడే ఉంటాడా? వాళ్ళు తెల్లారి నుంచి ఎవరు కనిపించాడు, ఎవడు ఉండడు కూడా. ఒకటి ఇంత జరిగిన దానికి ఏం చెప్తున్నా అంటే, అభిమానం అనేది లిమిట్ ఉండాలి. నేను కూడా చెప్తున్నా కదా, నాకు కూడా అభిమానం ఉన్నది. ఒక వ్యక్తి అన్న ఇప్పుడు దేశం గురించి పోరాడిండు, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, వీళ్ళ గురించి నాకు అభిమానం ఉన్నది. కానీ నేను ఓ దగ్గర పోయి ఏదో చచ్చిపోయేంత అభిమానం కాదు. ఓ లెక్క, ఓ పద్ధతి, ఓ పాడు, ఓ పనికి మళ్ళీ పద్ధతి, ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర. ఏమున్నది? సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, సో తెలంగాణ తెచ్చిన కేసీఆర్, ఓకే, ఈ అభిమానం ఉన్నది. అంతేగాని కట్టలు తెంపుకపోయి, బట్టలు చెంపుకొని, మొత్తం ఇట్లా వీర చాపుకొని అంత అభిమానం అవసరం లేదు. ఎవరి గురించి అభిమానం అవసరం అంటే, తల్లిదండ్రుల గురించి, ఫ్యామిలీ గురించి, వాళ్ళ గురించి అభిమానం ఉండాలి. ఒకటి. రెండోది, రాజకీయ నాయకులకు కూడా అభిమానం ఉంటారు. వాళ్ళు కూడా కొట్టుకున్న స్థాయికి పోకూడదు. ఎందుకు చెప్పాలన్నా, రాజకీయ నాయకులు వాడు దొంగ వీడి దొంగ, ఇద్దరు దొంగలు అయితే దొంగ అవుతుంది. ఇప్పుడు ఏమైంది? ఒక రాజకీయ పార్టీ గెలుస్తుంది, ఇంకో రాజకీయ పార్టీ ఓడిపోతుంది. వీడు పోయి వాడిని పిలుస్తాడు, వాడిని పోయి వీడు ఇస్తాడు, వీడింటికి వాడొస్తాడు, వీడింటికి వీడు పోతాడు. ఇద్దరు పోతారా? మళ్ళీ ఇద్దరు ఒకటే. ఇది ఏమైంది? చిన్న స్థాయిలో విలేజ్లో వీళ్ళు కొట్టుకుంటారా? విలేజ్లో ఎట్లుంటుంది? కొట్టుకుంటారా? ఓన్ దగ్గరకు ఓడిపోరు. ఎందుకంటే అది ఆ సిచ్యువేషన్ నేను కూడా అనుభవించిన. అందుకే చెప్తున్నా, ప్రతిదీ కూడా అభిమానం అనేది లిమిట్ ఉండాలి. లిమిట్ క్రాస్ చేస్తే పరిణామము దుష్పరిస్థితి తీవ్రంగా
ప్రభావం ఏర్పడుతుంది. అదే నేను చెప్పదలుచుకున్నాను ఇప్పుడు స్పష్టంగా. నేను సుమన్ టీవీలో ఇప్పుడు ఇంతకుముందు విన్నా, ఎంత బాధ అంటే వాడు అంత బాధగా చెప్తున్నాడు. నా 2 పిల్లలు చనిపోయారు, నా భార్య చనిపోయింది, ఏందిరో గోస అని వాడు గోడు నేడుస్తున్నాడు పరిస్థితి. వాడు ఏడుస్తుండు కాబట్టి నేను కూడా అదే చెప్తున్నా. ఏడుస్తుండు కాబట్టి ఇంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నా అంటే, ఆ పరిస్థితి రేపటి నాడికి రాకూడదు ఎవరికి కూడా. ఇంకోటి ప్రజారాజ్యం పార్టీ పెట్టాను, ఎవరు అది చిరంజీవి. అప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్ జరిగింది. నేను ఆ రోజు కూడా చెప్పినా ఒకటే, అరే వద్దురా నా కొడుకులాలా, అంత అభిమానాలు అవసరం లేదురా, దూరంకి ఉండి చూడుండ్రా, లాఠీ చార్జ్ తెచ్చుకునే పొజిషన్ వద్దురా అని చెప్పి నేను ఈరోజు కూడా అదే చెప్తున్నా. నేను ఏమంటున్నా, అభిమానం ఉండాలి, లిమిట్ క్రాస్ చేయకూడదు. నువ్వు ఎప్పుడు లిమిట్ క్రాస్ చేయాలి? నీ తల్లిదండ్రుల గురించి లిమిట్ క్రాస్ చేయాలి, నీ తల్లిదండ్రుల గురించి సావాలి, నీ తల్లిదండ్రుల గురించే, నీ ఫ్యామిలీ గురించి సావాలి, వేరే గురించి సావకూడదని నేను చెప్తుండే. ఏం అవసరము? వాడు నీకు బట్ట తెచ్చా, నీకు తిండి పెట్టా, ఏం తెచ్చి నీ బండిలో పెట్రోల్ లేకపోతే పెట్రోల్ పోసా, పోర కడుకో అని చెప్పా, ఏం చెప్పు ఒక్క ముచ్చట చెప్పు. వాడు ఏం చేసిండని నువ్వు వాని గురించి వస్తావు? నేను అనేది ఒకటే, వాడు ఏం బీకిండని నువ్వు గురించి వస్తావు, వాని గురించి ఏం బీకిండని వాని గురించి నువ్వు కొట్లాడతావు, ఏం బీకిండని వాడు చేస్తావు. ఓకే, రాజకీయంలో ఎదగాలనే తత్వం ఉన్నోనికి ఆటపోట్లు ఎదురవుతాయి, ఆ లెవెల్లో ఎదగొచ్చు, అప్పుడు కొట్లాడవచ్చు, ప్రాబ్లం లేదు. ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, వాడిని ఎదగాలన్న కాన్సెప్ట్ ఏర్పడ్డది, ఊళ్ళో సర్పంచ్ గెలవాలన్న కాన్సెప్ట్ ఉన్నది, యుద్ధం జరుగుతుంది, కొట్లాడతాడు, అది ఓకే. ఎంపీటీస్ గెలవాలనుకుంటాడు, కొట్లాడతాడు, దెబ్బలు తింటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గుద్దంత వాళ్ళకు దెంగిరు, నడవలేదా? ఈ జడ్పీటీస్లో గుద్దంత వాళ్ళకి దెంగిరు, గెలిచిండు, అది కామన్ అని నడుస్తుంది, సెకండరీ. అది అట్లా నువ్వు ఎదగడానికి దెబ్బలు తింటే ప్రాబ్లం లేదు. నువ్వు సినిమాకి పోయి చచ్చిపోయినావంటే సిగ్గుచేటు. చిన్న పిల్లల్ని తీసుకుపోవాల్సిన అవసరం వచ్చింది, అవసరం ఏమొచ్చిందని నేను అంటున్నా. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, అభిమానము లిమిట్ క్రాస్ చేయకూడదు. వాడు ఏ హీరోడు కానీ, ఏ పనికిమల్లోడు కానీ అభిమానం క్రాస్ చేయకు, అవసరం లేదు, లిమిట్ ఉండు, లిమిట్ పోరు నడవని. ఏ విషయంలో అయినేమి అభిమానం అనేది లిమిట్ క్రాస్ చేయకూడదు. నేను నిజంగా చెప్తున్నా, తెలంగాణ తెచ్చిండు కేసీఆర్, నాకు అభిమానం ఉన్నది, కానీ లిమిట్ క్రాస్ చేయను. క్రాస్ చేసి పరిధి దాటి నేను ఎప్పుడు ప్రవర్తించను, అవసరం కూడా లేదు. స్పష్టంగా చెప్తున్నా, అవసరం లేదు. రాజకీయంగా ఎదగాలంటే అవసరం వస్తుండొచ్చు, అది సెకండరీ. రాజకీయంగా నేను ఇప్పుడు పోవాలనుకోలేను, అవసరం కూడా లేదు నాకు. అది ఎదగాలనుకున్నప్పుడు, అవసరం వచ్చినప్పుడు లిమిట్ క్రాస్ చేసే ప్రాబ్లం లేదు. ఎందుకంటే అది ఎదుగుదలకు నువ్వు ఎన్ని ఆటపోట్లు వచ్చినా, దెబ్బలు తిన్నా, దెబ్బలు కొట్టినా నడుస్తుంది, ఓకే. కానీ ఈ పనికి మళ్ళీ దాన్ని ఏందిరా, నువ్వు ఎవరిదో ఫంక్షన్కి పోయి చచ్చిపోయి, ఎవరినో సినిమా చూడడానికి పోయి చచ్చిపోయి, కుక్క సావు అంటారు దాన్ని, కుక్క సావు అంటారు అది. నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా, లిమిట్ క్రాస్ చేయకూడదు, లిమిట్ అవసరం లేదు.